కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ రోజులలో ఎక్కువగా ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయి. మనకు వివిధ రకాల ఫోన్లు చేస్తారు. అమ్మా, మేము ఈ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, నీకు పింఛన్ వస్తుందా, నీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పు అని ఇట్లా అడిగి, అకౌంట్ గురించి అడిగి మన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులను వాళ్ళు కాజేస్తున్నారు. అంతేకాకుండా మన సెల్ ఫోన్లకు ఒక మెసేజ్ పంపించి ఆ మెసేజ్ లింక్ ఓపెన్ చేస్తేనే మన అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమవుతున్నాయి. అంతేకాకుండా మరి ఇలా రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా మన అందరం కూడా నష్టపోతున్నాం. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా ఆన్లైన్ మోసాలు బాగా అయిపోయినాయి. మరి చైనా నుంచి ఇతర దేశాల నుంచి వీటిని ఆపరేట్ చేస్తున్నారు. మనల్ని ఆకర్షింపజేసే కొన్ని లోన్ యాప్ల ద్వారా కూడా మనల్ని లోన్లు ఇస్తామని చెప్పి మనం కొంతమేర డబ్బు చెల్లిస్తే మీకు లోన్లు వస్తాయని, మీరు కొంతమేర డబ్బులు చెల్లిస్తే మీకు ట్రాక్టర్లు వస్తాయని, మీరు కొంతమేర డబ్బులు చెల్లిస్తే మీకు కార్లు వస్తాయని ఇట్లా మోసం చేసుకుంటూ మన అకౌంట్ లో ఉన్న డబ్బులు మాయం చేస్తున్నారు. దయచేసి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజెప్పడం కొరకే ఇక్కడికి రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలు, పెద్దలందరూ కూడా ఈ విషయాల పట్ల అవగాహన కల్పించుకొని ఈ డిజిటల్ మోసాలకు పాల్పడకుండా అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మన అకౌంట్ విషయాలు మనము అకౌంట్లన్నింటినీ కూడా ఎవరికి చెప్పకుండా మనం ఆధార్ విషయాలు, ఆధార్ నెంబర్లు, ఓటర్ ఐడి నెంబర్లు అట్లాంటివి ఏవి కూడా తెలియజెప్పకుండా గోప్యంగా ఉంచాలని మీకు తెలియజేస్తున్నా. అక్కయ్య ఉండండి ప్రోగ్రాం. మరి దీనిపై డిజిటల్ మోసాలపై జరుగుతున్న దాని మీద మిత్రుడు పలిగిరి రాజేందర్ చక్కటి పాటను మీకు వినిపిస్తారు. రంగుల లోకం మాయ ప్రపంచం చూడన్నో, నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతావే మాయన్నా. రంగుల లోకం మాయ ప్రపంచం చూడన్నో, నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతావే మాయన్నా. సైబర్ మోసాలు ఎక్కువైనవేమో ఎన్నో, ఆదమర్చి నువ్వు అసలు ఉండద్దే మాయన్నా. ఆదమర్చి నువ్వు అసలు ఉండద్దే మాయన్నా. ఆదమర్చి నువ్వు అసలు ఉండద్దే మాయన్నా. విదేశాలలో ఉద్యోగమంటూ కళ్ళబొల్లి మాటల్ని చెప్పుతారు. ఆ దేశంలోనే సైబర్ ఉద్దులు నిన్ను దించుతారు, ఆగం చేస్తారు. బానిసలా నిన్ను వాడుకుంటారే హోరన్నో, నీరెక్కల కష్టం దోచుకుంటారే మాయన్నా. నీరెక్కల కష్టం దోచుకుంటారే మాయన్నా. నీరెక్కల కష్టం దోచుకుంటారే మాయన్నా. బెట్టింగ్ ఆపుత ఊరిస్తుంటారు, పెట్టుబడులతో ఆశ చూపుతారు. టెలిగ్రామ్ ఆపులు లింకులు పంపి లొంగదీస్తారు. నగిలి మనుషుల ముచ్చుల చిక్కి ఓరన్నో, తిప్పలనే పని తెచ్చుకోకు మాయన్నా. రంగుల లోకం మాయ ప్రపంచం చూడన్నో, నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతావే మాయన్నా. నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతావే మాయన్నా. నువ్వు ఎవరిని నమ్మిన మోసపోతావే మాయన్నా.
అసలు మార్గము వ్యక్తిగతమైన సమాచారము పాసువర్డులను ఉంచు గోప్యము 1930 టోల్ ఫ్రీ నెంబరు ఓరన్నో మిము కంటికి రెప్పల కాపాడుతుంది మాయన్న. ధన్యవాదాలు రాజేందర్ గారికి. చక్కటి పాట. మనకు ఫోన్లు చేసి ఇది ఇస్తాం అది ఇస్తాం మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి మన అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ మాయం చేస్తున్నారు. మరి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకు ఆధార్ నెంబర్లు చెప్పద్దు. మన ఫోన్ నెంబర్లు కూడా మనకు తెలిసిన వారికే ఇవ్వాలి. ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. మనకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతులు ఉన్నట్లయితే ఓ లింక్ పంపిస్తే ఏదో మెసేజ్ వచ్చిందని ఆ లింక్ ఓపెన్ చేస్తే కూడా డబ్బులు మాయమవుతుంది. ఏదైనా కూడా మనం మన పిల్లలతోటి చదువుకున్న పిల్లలకు చూపించి తెలుసుకొని మనం ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకటి ఏంటంటే మనం అందరం ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల మనం నీళ్లు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు ఈగలు అనేటివి మన ఇంటి వైపు రాకుండా చూసుకోవాలి. మనము మిగిలినటువంటి అన్నం కూరలను డ్రైనేజీలో వేస్తాం, మన ఇంటి ముంగట మోర్లో వేస్తాం. అట్లా వేసినట్లయితే ఈగలు దోమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. మరి ఆ ఈగలు మనం తినే ఆ ఆహారం మీద వాలితే మనకు వాంతులు విరోచనాలు అయితే. అంతేకాకుండా దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు వస్తాయి కనుక దీనిపైన కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి మీ ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకొని ఎప్పటికప్పుడు వ్యక్తిగత శుభ్రత మనకు అవసరం. దయచేసి చెత్తను చెత్త బండికి అందించాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మరి చెత్త బండికి అందించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ దీనిపై ఒక పాట మా సురేష్ నాయక్ పాడతారు. మారుదాం మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. మారుదాం మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల తిరుమల్లె చిందులు వేసాలిరా. మారుదాం 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 మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, సర్కారు అండగుంది స్వచ్ఛతనే కోరుకుంది, మనమంతా తోడు నిలిచి ముందుకు నడవామంది. మారుదాం 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 మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన భుజంపేట బిడ్డలం, స్వచ్ఛమైన భుజంపేట బిడ్డలం. సెక్రటరీ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు కొన్ని విషయాలు మీకు తెలియజెప్పాల్సిన కోరుతున్నాం. మరి దయచేసి మరొకసారి మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాం. మీరందరూ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చాలా ఆర్థికంగా నష్టపోతున్నది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలు కూడా చాలా వరకు నష్టపోతున్నారు. గొప్పలకు పోయి తిప్పలు పడుతున్నారు. చిన్న చిన్న పండుగలకు కూడా ఎక్కువగా ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలవుతున్నారు. పెళ్లిళ్ళ పేరున, పేరంటాల పేరున, బర్త్డేలని ఇలా ఎన్నో ఫంక్షన్లకు కూడా మనం చిన్నగా చేసుకునేది పెద్దగా చేసుకొని అప్పుల పాలవుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్ మోసాల ద్వారా కూడా ఎంతో నష్టపోతున్నారు. యువకులందరూ కూడా మరి బిట్ కాయిన్, రిక్సోస్ అని ఆన్లైన్ లో మరి క్రిప్టో కరెన్సీ అని మరి మెటా ఫండ్ అని ఇట్లా వివిధ రకాల మరి యాప్ల ద్వారా నష్టపోతున్నారు. 1,00,000 రూపాయలు పెడితే మనకు నెలకు 30,000 వస్తాయని
లేదంటే కొద్ది రోజుల్లోనే అంతకు 1,00,000 2 లక్షలు వస్తాయని చెప్పి ఆశపడి లక్షల రూపాయలు పెట్టి మోసపోతున్నారు. కొంతమంది అయితే భూములు అమ్మి జాగాలు అమ్మి ఇండ్లమ్మి కూడా పెట్టిర్రు. అత్యాశకు పోయి ఇలా వెనుకట మన పెద్దలు చెప్పినట్టు అత్యాశకు పోయి బోకే చేతులు తెచ్చుకునే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి అందరూ మరొక్కసారి మనం ఖర్చులను ఆదా చేసుకోవాలి. అడ్డమైన ఖర్చులు పెట్టుకోవద్దు. ఎక్కువగా ప్రతి దానికి కూడా ఎక్కువగా ఖర్చులకు గురి కాకుండా కొంచెం ఆచితూచి ఖర్చులు పెట్టుకొని ఆర్థికంగా రూపాయి పోగు చేసుకొని మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అమ్మలకు ఈ గ్రామ పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారు కోరడంతో ఇక్కడ జరిగిన కార్యక్రమం. దయచేసి అందరికీ ధన్యవాదాలు.